స్టాక్ మార్కెట్లల్లో పైసలు పెడితే అది అందరికీ కలిసి రాదు. కొందరిని ఆకాశానికి ఎత్తితే ఇంకొందరిని పాతాళానికి తొక్కేస్తుంది. హగో అట్లనే అదృష్టం కూడా ఎప్పుడు ఎవరికి ఎట్లా తగులుతుందో ఏడంగా వస్తుందో ఎవరికి తెలియదు. అట్లా గీళ్ళకి తలిగేసరికి గుడిసెల నుంచి పెద్ద బంగ్లాకు పోయే తట్టు పట్టింది వాళ్ళకి అదృష్టము. హాగో అంతగానం ఏమైంది అంటారా? మీరే చూడుర్రిగా. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అనేటందుకు ఓ తండ్రి చేసిన పని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ముచ్చట్లకు పోతే సరిగ్గా 34 ఏళ్ల కిందట అంటే 1990లా ఒక ఆయన JSW స్టీల్ కంపెనీ షేర్లను ₹1,00,000 పెట్టి కొన్నాడట. ఇక కాలం గడుస్తున్న కొద్దీ ఆ ముచ్చట్నే మర్చిండట. ఇక మొన్న అట్లా గిట్లనే అలా కొడుకు ఇల్లు చదువుతుంటే ఇవ పేపర్లు కానొచ్చినాయట. ఏంటి ఇవని పట్టి ఆరాదీసి చూస్తే అవే ₹1,00,000 షేర్లు ఇప్పుడు 80 కోట్లు అయినాయట. మామూలు ముచ్చట కాదు కదా. ఇది తెలుసుడే ఆలస్యం. ఆ ఇంటోళ్ళ సంబరాలు చిన్నగా లేవు. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి చూసిర్రా, తెలిసి తెలవకుండా స్టాక్ మార్కెట్ షేర్ల గురించి తప్పుగా మాట్లాడతారు జనాలు. అలా పెట్టిన పెట్టుబడి లైఫ్ ఎట్లా టర్న్ చేసిందో చూసిర్రా అని కొందరంటే, ఇది అందరికీ తలగదబ్బా, కోటికి ఒగలకో ఇసొంటి అదృష్టాలు వస్తాయి అని కొందరు డీలా పడుతురు. ఏదేమైనా ఈ ముచ్చట వల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఓపికతో ఎదురు చూస్తే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఊహించని లాభాలను తీసుకొస్తాయని నీకే ఇది జాలదా గానీ ప్రతిసారి ఇట్లనే అవుతుందని కూడా చెప్పలేం. కొన్నిసార్లు నష్టపోక తప్పది. ఏదైనా మన రాత మీదనే ఆధారపడి ఉంటుంది. ఏమంటారు? ఆయన అదృష్టం రావాలంటే కూడా అదృష్టం ఉండాలి కదా. కావాలనే ఇట్లా అవుతుందా, లేకుంటే మంచు విష్ణు గాచారం బాగాలేదా తెలియదు కానీ లేక షానొద్దులకు కన్నప్ప సినిమా చేస్తే మొన్ననే ఆ హార్డ్ డిస్క్ ఎత్తుకపోయిర్రు. సరే పోతే పోయింది, బ్యాకప్ పెట్టుకున్నాం, ఎట్లనో గట్ల సినిమా రిలీజ్ చేస్తాం అనుకునే లోపే మళ్ళీ కొత్తలోళ్ళు. పాపం విష్ణన్న ఇప్పుడు ఏం ఆలోచన చేస్తాడో ఏమో కానీ నీ కష్టం పాగోని కూడా రావద్దే విష్ణన్న. కన్నప్ప సినిమా ఏ ముహూర్తాన షురూ చేసారో కానీ అడుగున కష్టాలేవో వస్తున్నాయి. మళ్ళా నెల రిలీజ్ అవుతుంది అనుకునే లోపే హార్డ్ డిస్క్ ఎత్తుకపోయిర్రు. అది మర్చే లోపే ఇగో ఈ ఇల్లు ఎంట్రీ ఇచ్చిర్రు. ఇన్నరా ఏమంటుర్రు అంతా? డౌన్ డౌన్ మోహన్ బాబు, డౌన్ డౌన్ మంచు విష్ణు అని లొల్లి చేస్తుర్రు. దేనికొచ్చిన లొల్లి ఇదంతా అంటే, కన్నప్ప సినిమాలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేటట్టున్నాయట కొన్ని సీన్లు. అందుకే ఆ సినిమాను ఆపేయాలని ధర్నాకు దిగిండ్రు బ్రాహ్మణ సమాజం అంతా. గుంటూరులో కన్నప్ప సినిమాకి ఆపోజిట్ గా పోస్టర్లు బ్యానర్లు వేసి మరి జగడానికి దిగిర్రు. ఇప్పుడు ఈ వీడియోలు సినీ సర్కిల్ తిరుగుతుండేసరికి ఏంది సామి ఇది, సినిమా రిలీజ్ కాక ముందుకే ఇన్ని అడ్డంకులు వస్తే ఇంకా రిలీజ్ అయినాక ఏమైతుందో, అసలే అది ఆ పరమశివుని గురించి తీసిన సినిమా నాయే, అప్పుడు ఇంకేసొంటి కయ్యాలైతే అని బుగులు పడుతుర్రు మూవీ టీం అంతా. పాపం మంచు ఫ్యామిలీ అసలే ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుర్రు. మరి ఆ ఆశలు అంగట్లా ఆవిరైనట్టే అంటారా? అయ్యో.